ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే హెల్తీగా క్యారెట్ బీట్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 1 కప్ వరకు బీట్రూట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా మంచిదండి, హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే సింపుల్ ప్రాసెస్, ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. అలాగే మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడే అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇవి 15 డేస్ వరకు పాడవ్వండి. కొంచెం లడ్డులా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు తినేయచ్చు. ఆ తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్లో మిల్క్ యాడ్ చేసినాక దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఆగి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే చల్లారుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా లడ్డులా చేసేసుకొని ఆ తర్వాత కావాలనుకుంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత కాజు, బాదం ఏది ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ బీట్రూట్ లడ్డు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.